అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలు వస్తాయి. నిజామాబాద్ పార్లమెంటు, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలు జగిత్యాల, కొరుట్ల. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సోడ నియోజకవర్గాలతో పాటు జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అదేవిధంగా దాంతోపాటు నారాయణఖేడ్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అదేవిధంగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు వస్తాయి. ఈ మొత్తంగా ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇదివరకే దాఖలు చేసుకున్నారు. 5 నుండి 8 దరఖాస్తులు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి వచ్చాయి. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరకెల నర్సారెడ్డితో పాటు తాహెర్ బిన్ హమ్దాన్, అదేవిధంగా ఎన్ఆర్ఐ నరాల కళ్యాణ్ కూడా అప్లికేషన్ చేసుకున్నట్టు తెలిసింది. మొత్తంగా కూడా 7-8 మంది అభ్యర్థుల్లో కీలకంగా 3 లేదా 4 అభ్యర్థులని హైకమాండ్కు పంపించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే కోణంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్క్రూటినీ చేసే పనిలో పడింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి సంబంధించి చూసుకుంటే మానల మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న, అరకెల నర్సారెడ్డి, అదేవిధంగా తాహెర్ బిన్ హమ్దాన్ల, నరాల కళ్యాణ్ అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కాలంగా పనిచేస్తున్న వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే హక్కు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అందరినీ కూడా స్క్రూటీన్లో అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఎవరికి వారు టికెట్ మాకే వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆలోచిస్తుంది. ఖచ్చితంగా టికెట్టు గెలిపే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అదే కోణంలో కూడా జహీరాబాద్కి సంబంధించి గతంలో పనిచేసిన మాజీ ఎంపీగా సురేష్ షెట్కర్ కూడా అప్లై చేసుకున్నారు. దాంతోపాటు మరో 2-3 కూడా అప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా జహీరాబాద్ టికెట్టు సురేష్ షెట్కర్ వైపే మొగ్గు చూస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ టికెట్టు యువకుడికి అయితే మానల మోహన్ రెడ్డికి, అదేవిధంగా సీనియర్కి అయితే మా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డికి టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ పోటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో అందరికీ టికెట్ ఎవరికి వచ్చినా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ అయితే ఎక్కువ ఉంది. టికెట్ ఎవరికి వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.